వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ. అవకాశం ఇస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తా ఏపీ రామయ్య యాదవ్. సిఆర్పీఎఫ్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పాలకుర్తి పోలీసులు. నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తెచ్చా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు. ఐపీఎస్ పాఠశాలలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎగ్మనూరు పట్టణంలోని 5వ వార్డు యందు విస్తృతంగా పర్యటించి వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికార వైసీపీ పార్టీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలని ఒక్కొక్కటిగా వివరిస్తూ రాబో రోజులలో ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేపట్టబోయే సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న ఎగ్మనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డిబివి జయనాగేశ్వర్ రెడ్డి. అభ్యర్థిగా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ నన్ను పెట్టడం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేకి రేపు మళ్ళీ వైసీపీ తరఫున మీకు ఓట్లు అడగడానికి వచ్చే అభ్యర్థికి కానీ కళ్ళకు కట్టేటట్లుగా ఈ 5 సంవత్సరాలు ఎన్ని మాటలు ఇచ్చి మాటలు తప్పారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మొట్టమొదటిగా ఏం చెప్పాడు తల్లి జగన్ పాదయాత్ర ముందు? హెలికాప్టర్ ఎక్కాడు, ఇంతవరకు దిగలే, తిరుగుతానే ఉన్నాడు హెలికాప్టర్, పరదాలు కట్టుకొని పోవడం. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా వచ్చినాడమ్మా ఇక్కడికి? ఒక్కసారైనా వచ్చి పలికినాడా? ఏమైంది ఏం సంగతిని? ఈరోజు ఎమ్మెగనూరు టౌన్లో చూస్తే మీరు ఈ రోడ్డు చూస్తే నాకు బాధ కలుగుతాను. నేను ఓడిపోయే ముందర డబ్బులు పెట్టి శాంక్షన్ చేసి పెట్టిపోతే కూడా ఇంతవరకు ఇక్కడ ఈ రోడ్డు పిడికడం మన్నేసిన పాపాన పోదు. 5 సంవత్సరాల క్రితం మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆ రోజు చెప్పా, తల్లి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లు మళ్ళా రోడ్డు వేయాలంటే మోహన్ రెడ్డి కొడుకే వేయాలని చెప్పా మీ గారు. చెప్పినట్టుగానే డబ్బులు శాంక్షన్ చేసి పెట్టిపోయినా ఈ రోజుకి ఓడిపోయిన తర్వాత ఇంతవరకు మన్ని కూడా వేయలేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం చేసుకోవాలి. రెండోది, 5 సంవత్సరాలు మీకందరికీ ఏం చెప్పినారు తల్లి? నేను ఎలక్షన్ల ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చాను నేను. ఆ రోజు మళ్ళా బాడుగలు కట్టుకోలేకపోతున్నాం, మాకు ఇల్లు లేవు, మాకు ఇబ్బంది ఉంది, కేవలం ఈరోజు మేము కాయ కష్టం చేసుకొని సంపాదించిన డబ్బులు ఇంటికి బాడు కట్టుకోవడానికి సరిపోతా ఉంది. గతంలో మీ తండ్రి మోహన్ రెడ్డి గారు బివి మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు చూస్తే గంధాశ్రీ మళ్ళీ ఈ రోడ్డు ఎందుకు ఆపుతాం? ఇంక రేపు రానియమ్మా, కొద్ది రోజులు 40 రోజులు ఆగండి, దాన్ని ఏం చేయాలో చేస్తాం ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. అది అమ్మ నేను ఇంట్లో ఈ చెల్లి అమ్మా ముఖ్యమైన విషయం అడుగుతాను. నేను మీకు ఇంతకుముందు ఏడ్చొద్దు, నేను ఒకటే బాధపడద్దు, నేను ఒకటే చెప్తున్నట్టు, ఎవరైతే మీ స్థలాలు కబ్జాలు చేశారో అది మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి మీకు. నేనేం చెప్పాను మీకు ఇంతకుముందే మొదలు పెట్టేటప్పుడు, పొరపాటుగా మళ్ళా ఎంక్వైరీ చేపించి ఆ భూమి ఉంటే భూమి నీకు, లేకుంటే ఇల్లు, అది నేను నా బాధ్యత. ఎక్కడ కాదమ్మా ఇంక లేదమ్మా, ఇల్లు లేదు. అదే అమ్మా, నీకు ఒక్క ఇల్లైనా ఇచ్చినారా వీళ్ళు? ఈ 5 ఏళ్లలో ఒక్క ఇల్లైనా మీకు ఇచ్చినారా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయకులు మీకు 5 ఏళ్ళు మాటలతో గడిపినారు. ఎట్లా గడిపినారు అనుకుంటుంది నీ పేరమ్మా? శారదమ్మా. ఎట్లా గడిపినారంటే ఒక సంవత్సరం ఏమంటే ఒక సంవత్సరమో వాళ్ళ పేర్లు వేసుకుంటారు. ఇన్ని చేసిన తర్వాత ఈ రోజు మీకు ఒక ఇల్లు అయినా ఇచ్చినారా? ఇదే కదా, అది చెప్పేది.
గర్భిణీలకు పోషక విలువలు నెల నెలా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం కోసం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ వైరా వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నంబూరు మధుసూదన్ రావు అన్నారు. లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్రరావు అధ్యక్షతన తన స్థానిక ఐర్యవైశ్య కళ్యాణ మండపం నందు సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ వైరా మరియు కొనిచెర్ల సెక్టర్లలోని అంగన్వాడీ కేంద్రాల్లోని 27 మంది గర్భిణీలకు 20,000 రూపాయలు విలువ చేసే చీర మరియు శ్రీమంతం కిట్ను అందజేస్తూ సామూహికంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించారు. అందరు కూర్చోలేట్రా అన్న ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. పక్కన పెట్టలే సార్, ఇందులో ఫోటో అందరికీ శుభం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా కోశాధికారి గారు చింతలపూడి వెంకటేశ్వర గారిని మాట్లాడవచ్చు. వాళ్ళకి ఎవరు ఇస్తున్నారో వాళ్ళు పెట్టేస్తారు. ఒక వెంటనే మీరు తీసుకొని వాసి రెడీ గారు ఇలాగండి ఒకరికి అది ఇచ్చేయండి. అటు చూడండి ఒకసారి. బాబు నేను అమ్మా కొంచెం వెనక్కి జరుగుతుంది. కొంచెం వెనక్కి వేసుకోండి. లైన్లో వెనక్కి రండి. లైన్లో కలుపమ్మా. వారు దీని యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ కూడా తెలియజేస్తారు. మిల్లెట్స్ ఉపయోగాలు
ఏ బాధ్యత మేము చేస్తుందంటే మేము ఈ పొట్టికి తక్కువ చేస్తున్నాం. మా ఆడపడుచులు మా అందరికీ అభిమానం తెలియజేయండి ఒకసారి. ఈ ఆన్లైన్ అనేది ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి కూడా మేము కంటిన్యూగా చేస్తున్నాము. అంగన్వాడీ సెంటర్లకి ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అవి అంతా చాలామంది అంగన్వాడీ సెంటర్స్ కూడా మమ్మల్ని కలవడం, వారికి కావాల్సినటువంటి వంట పాత్రలు కానివ్వండి, లేకపోతే పళ్ళు, కుర్చీలు ఇలాంటివన్నీ కూడా 15 కార్యక్రమాలు మరి మీ అంగన్వాడీ సెంటర్సే ఉంటాయి. ఎక్కువ కూడా మీ సెంటర్స్కి వచ్చేది కూడా నీటి పీపుల్ ఉంటారు. దాన్ని గుర్తించే నేను కూడా మాకు కూడా ఆ విధంగా సేవ చేసుకుంటూ వెళ్తున్నాను. మనకి పూర్వీకులు సాంప్రదాయాలు ఎందుకు పెట్టారంటే ఇందులో కూడా సైంటిఫిక్ ఉంది. ప్రతి దాంట్లో కూడా మనం ఇంటికి ముందు కళాలు చదువుకున్నా ముక్కు వేసిన దాంట్లో కూడా సైంటిఫిక్ ఉంటుంది. అట్లాగే ఈ శ్రీమంతాలు కూడా సైంటిఫిక్ ఏంటంటే సుఖప్రసవం. ఇవాళ శ్రీమంతం జరిగేటప్పుడు గాజులు వేయడం కానివ్వండి, గంధం, పసుపు ఇలాంటివన్నీ కూడా యాంటీ ఇంప్లిమెంటరీ ఇలాంటివి కూడా మనం అప్లై చేస్తాం. ఇక్కడ మనకి చేతుల దగ్గర ప్రసవనాలు ఉంది. అవి గాజులు తగ్గడం వల్ల యాక్టివేషన్ అయ్యి వెనక మనకి చక్రం ఉంటాయి. అన్నీ కూడా మూలాధార చక్రం, సరస్వత చక్రం ఇలాంటివన్నీ కూడా యాక్టివేషన్ అయిపోయి సుఖప్రసవం అంటే సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీకి అవకాశం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు గర్భిణీ స్త్రీలందరూ కూడా మొదటి కనుక కావచ్చు, రెండోది కావచ్చు, మీ అందరికి కూడా సుఖప్రసవం జరగాలని మీరు కోరుకున్న బిడ్డ ఆడేదా మగైతే మగ మీకు కలగాలని పడుకుంటూ థ్యాంక్ యూ అండి. అలాగే థ్యాంక్ యూ సార్. మరి ఆ విధంగా మంచి జరగాలని సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈఎంవేలను భద్రపరచుటకు రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్.
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని పోలీసు వారు అన్ని రకాల చర్యలు చేపడతామని, అందులో భాగంగానే మండల కేంద్రంలో సిఆర్పీఎఫ్ 4 సర్కిల్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని వర్ధనపేట ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నికలలో ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా ఎన్నికలలో పాల్గొనాలని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని పాలకుర్తి పోలీస్ వారి తరపున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఏ పాలకుర్తి కొడగండ్ల, ఎస్ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలోని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మసూదన్ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఇంట్లోకి అక్రమంగా చొరబడి చోరీకి పాల్పడ్డ దుండగులు. చోరీ జరిగిన ఇంట్లో పరిశీలించిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామన్న సీఏ రాజు, ఎస్ఐ కృష్ణప్రసాద్. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రారంభ కార్యమైన పుట్టబంగారంగా పిలువబడే మట్టి సంగ్రహణ కార్యక్రమంలో మృతికకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మట్టిని తమ పంట పొలాలలో వేసుకుంటే పాడి పంటలతో ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారని విశ్వాసంతో భక్తులు మట్టిని తమ ఇంటికి తీసుకువెళ్తున్నారు. तनुदानमन्ना विश्वे देव इगमादयन्ताम् सप्तते अग्ने समिधः सप्त जुगवा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्त తెలియజేయవలసిందిగా సవినయంగా సుగౌరవంగా కోరుతూ తదనంతర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మృత్సంగ్రహణము. మృత్తు అంటే మట్టి, సంగ్రహణము అంటే గ్రహించడం. మృత్సంగ్రహణము. మట్టిని గ్రహించి ఏం చేస్తాం? ఏ శుభకార్యాన్ని మనం చేసుకోవాలి అన్నా మృత్తిక శ్రేష్టమైనటువంటిది. అంటే మృత్తికే హనమే పాపం. అన్ని పాపాలను దూరం చేసేటువంటి శక్తి. మనం నడిచేది భూమిపైనే, భగవంతుడు మనకు. అందుకోసం మృత్సంగ్రహణానికి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కల్లూరు మండలం పోతల్లంక గ్రామంలో జరిగిన ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 2024 ఎన్నికల ప్రచారం పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి టీడీపీ జనసేన శాసనసభ అభ్యర్థి శ్రీ నక్క ఆనంద్ బాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీ కనగల్ల మధుసూదన్ ప్రసాద్ మరియు పలు నాయకులు కొల్లూరు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కనగల్ల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ పోతల్లంక గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి
ఇంటింటికి తిరిగి అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగిందని పోతలంక లంక గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా మాకు స్వాగతం పలకడం జరిగిందన్నారు. ఆడాళ్ళందరికీ 1500 వస్తాయి నెలకి. తర్వాత 3 ట్యాక్సీలు వస్తాయి. ఆడాళ్ళు బస్సు ఎక్కితే ఫ్రీ. చదువుకునే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000. పొలం ఉంటే కనుక 20,000. బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్, నెలకు 4,000 రూపాయలు. ఇలా చాలా పథకాలు తెలుగుదేశం పార్టీ కూడా. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లూరు మండలం పోతార్లంక గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలని ఇళ్లను సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మాకు ఎదురేగి స్వాగతం పలుకుతూ ఈ రాక్షస పరిపాలన అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రజల స్పందనని కనుక మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా తెలుగుదేశానికి వచ్చే విధంగా ప్రజల స్పందన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలు 5 సంవత్సరాల నుంచి పడిన కష్టాలన్నీ కూడా వివరిస్తూ ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఈ దుర్మార్గుడి పాలన నుంచి విముక్తి లభించిందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో మే 13న ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామం చూసినట్లయితే తెలుగుదేశం హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సిమెంట్ రోడ్లు కానీ, గుడి బడి అలాంటి ఏ పని ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. వాటన్నింటినీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తామని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా ఇదే ట్రెండ్ రాష్ట్రం మొత్తం కూడా కొనసాగబోతోందని చెప్పి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మధ్య 2 రోజుల క్రితం మనం ప్రెస్ మీట్లో కూడా చూసాం. సొంత బాబాయిని చంపాడని చెప్పి వారి కుటుంబ సభ్యులైనటువంటి షర్మిల గారు, సునీత గారు తెలియజేసిన దాన్ని బట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి పాలవబోతున్నాడు అనేది మనందరికీ అర్థమవుతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరొక్కసారి పత్రికాముఖంగా వారికి నేను మీడియా ముఖంగా వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా 5 సంవత్సరాలకు వచ్చే అత్యంత విలువైన ఓటును సద్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయటం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నరకాసుర పాలన అంతమొందుతుంది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి మరియు సంక్షేమ పదంలో ముందుకు దూసుకెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీని, అదేవిధంగా కూటమి అభ్యర్థులు పోటీలో ఉన్న చోట జనసేన గ్లాసు గుర్తుకు, బీజేపీ పోటీలో ఉన్న చోట కమలం గుర్తుకు కూడా ఓట్లేసి ఈ కూటమిని ఘన విజయాన్ని చేకూర్చడానికి మీరు అందరూ సహకరించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. కర్నూలులో కులమతాలు లేని సమసమాజ స్థాపనకి జాతీయ సమసమాజం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ స్పష్టం చేశారు. సమాజ హితం కోసం తన పార్టీని గెలిపించి కుటుంబ పార్టీల పాలనకు చరమగీతం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడి ఏపీ రామయ్య యాదవ్ కర్నూలు ప్రజల సమస్యలు పరిష్కరించకే తాను కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. ప్రజలందరూ తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఓకే, మీరు ఎస్ అన్నప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం, ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, రాబోయే రోజుల్లో మా జాతీయ సమసమాజం పార్టీ తరఫున కర్నూలులో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనే ఆలోచనతో ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు పార్టీలు దాదాపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కోటపల్లి మండలం పార్పల్లి గ్రామ శివార్లోని 478 మరియు 480 సర్వే నెంబర్లలో గల అజ్మీరా బేగంకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారని కోర్టును ఆశ్రయించిన బాధితురాలు. సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా కోర్టు నష్టపరిహారం పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించి జప్యం చేసి అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన బాధితురాలు. కోర్టు ఆదేశాల మేరకు కార్యాలయాన్ని జప్తు చేశామన్న జ్యుడిషియల్ సిబ్బంది.
పిల్లలు ఇచ్చానంటే చెప్పాలా వాడు ఇదే కాల్సి వచ్చి చాలా సేపు అవుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.